దేవుడు సమస్త సృష్టిని చేసి ఆదాముకు అధికారం అంతా అప్పగించాడు. అయితే ఆ తోట మధ్యలో ఉన్న ఆ పండు తినొద్దని చెప్పాడు. హవ్వ ఆ పండు తిని అందులో కొన్ని తీసుకొని తన భర్తకి ఇవ్వగా తన భర్త కూడా తిన్నాడు. సాతాను చేత మోసగించబడ్డారు. సాతాను చేత వారి మాటను నమ్మి మోసపోయారు. అయితే ఆ పండు తిన్నంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి. వారికి పాపం అంటే ఏంటో తెలిసింది. దేవుడు ఏ అధికారాన్ని అయితే ఆదాముకి ఇచ్చాడో ఆ అధికారం అంతా కోల్పోయింది. ఆ అధికారం అంతా అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అపవాది ఏం మాట్లాడుతుందంటే నేరుగా దేవుని దగ్గరకు వచ్చి సాక్షాత్ ఈ భూమి ఆకాశములు కలిగజేసిన దేవుని దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతుంది. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లయితే, లూకా సువార్త 4:4 మనం చదివినట్లయితే, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. సాతాను దేవునితో అంటుంది, ఈ రాజ్యములన్నీ వాటి మీద అధికారం అంతా నాకు అప్పగించబడి ఉన్నది అంటుంది. చూడండి, ఈ అధికారం అంతా ఎవరికి ఉంది? దేవునికి ఉంది. మరి సాతాను ఈ అధికారం నాకు అప్పగింపబడిందంటే ఎక్కడ అప్పగింపబడింది? ఏదేను తోటలో ఆదాము హవ్వలు చేసిన పని వల్ల అధికారం అంతా అపవాది చేతిలోనికి వెళ్ళిపోయింది. ఎలాగంటే మనుషులు పాపం చేశారు, మనుషులు దేవుని మాటను ధిక్కరించారు. ఎప్పుడైతే మనుషులు దేవుని మాటను ధిక్కరించారో, అపవాది వలలో పడ్డారో, అపవాది అబద్ధపు మాటలను నమ్మారో, అధికారం అంతా సాతాను దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళ పాపం చేశారు కాబట్టి. అయితే దేవుడు ఆలోచన చేశాడు, ఏ మనుషులైతే నిన్నిచ్చిన అధికారాన్ని పాపం ద్వారా పోగొట్టుకున్నారో అదే పాపాన్ని జయించి హోషేయ గ్రంథంలో మనం చదువుతాం 13లో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడని అదే అధికారాన్ని దేవుడు మరలా సంపాదించి ఇప్పుడు మత్తయి సువార్త 28:18 నుండి చదువుతాం. ఏమనంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటాడు దేవుడు. మరలా అధికారాన్ని పాపం ద్వారా జయించి, ఏ పాపమైతే చేసి మనుషులు అధికారం పోగొట్టుకున్నారో అదే పాపాన్ని జయించి మరలా అధికారం ఇచ్చి సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అంటున్నాడు దేవుడు. మరలా అధికారం ఇచ్చాడు. మరలా అపవాది మాటకు లోబడి మరలా సాతాను మాట వినేసి మనం దేవునికి దూరం అయిపోతే మరలా ఆయన మన కోసమని రెండోసారి వచ్చి మరణించరు. మరలా రెండో మారు వచ్చి మన కొరకు రక్తాన్ని కార్చడు. ఒకసారి ఆయన మరణించాడు తన పిల్లలమైన మన కొరకు. కాబట్టి ఈ మాటలు గుర్తెరగండి, సాతానికి అధికారం ఇచ్చింది మనుషులే. ఎందుకంటే దేవుడి కంటే భూమి మీద శక్తిమంతులు ఎవ్వరూ లేరు. కాబట్టి ఈ మాటలు గుర్తించాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్